వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తే టెర్రరిస్టులకి స్విమ్మింగ్ పూల్స్ వేసి ఎయిర్ కండిషన్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని పెంచుతున్నారు. బికాజ్ పాలిటీషియన్స్కి ఏమీ లేదు. మేనేజర్ బుట్టని చంపేసింది వాళ్ళ టెర్రరిస్టులే. మేనేజర్ బుట్టో ఫాదర్ చావడానికి కారణం, ఆయన ఉరిశిక్ష వేయడానికి మెయిన్ బుట్టోని కూడా వాళ్ళే కారణం. యాహ్యా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రూల్డ్ బై మిలిటరీ. అక్కడ మిలిటరీయే గవర్నమెంట్. వీళ్ళు ఓన్లీ నామకే వాస్తే, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏమైనా చేస్తే లేపేస్తారు వీళ్ళు. ఎవరు మిలిటరీ లేపేస్తారు. ఇంక తీర్పేటి అక్కడ ఏంటంటే ఇంకొక ఇమ్రాన్ ఖాన్ని బాగా లైక్ చేశారు అక్కడ. క్రికెటర్, హ్యాండ్సమ్ గాయ్. ఆయన ఈ వయసులో పాపం ఈజ్ 70+, జైల్లో పెట్టారు 2.5 years నుంచి. ఓకే, అతను ఏదో విధంగా బయటకు వస్తే కాల్ చేద్దామని లెవెల్ చూస్తున్నారు మిలిటరీ అక్కడ. అంటే అతనికి జనాదరణ ఎక్కువ ఉంది అక్కడ. జనరల్గా జైల్లో పెట్టిన వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు 50 రోజులు, బయటకు వచ్చి సీఎం అయిపోయా. ఇది ప్రజల యొక్క నాడిది. అలా కాకపోతే కూడా ఇమ్రాన్ ఖాన్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇమ్రాన్ ఖాన్ కూడా అక్కడ వాతావరణ ప్రకారంగా అలా మాట్లాడాలి. ఎక్కడ ఇంటర్నేషనల్ అఫైర్కి వెళ్ళినప్పుడు బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు అంటే పాకిస్తాన్ అందరూ లోకుగా చూస్తారు. టెర్రరిస్ట్ కంట్రీని లోకుగా చూడకపోతే వచ్చి కౌగులించుకోరు కదా. దుబాయ్ వెళ్ళి కాకపోతే ముస్లిమ్స్ అంతే.